ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే మరో ముహూర్తం పెట్టిస్తారు. ఎన్నిసార్లు ఎంత మందిని పిలిచి జరిగేదాన్ని జరగకుండా ఎలా ఆపుతావు తాతయ్య? ఎన్నిసార్లైనా ఆపేస్తాను. వాళ్ళకి బుద్ధొచ్చి వాళ్ళ నిర్ణయం మార్చుకునేంత వరకు నేను ఆపుతూనే ఉంటాను. ఒకరు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటే అత్తయ్య గారు ఈ నిర్ణయం తీసుకునేవారే కాదు. మంచి చెడు అని వేరు చేసి మాట్లాడే ధైర్యం ఉంటే మీ మనవడు అత్తయ్య గారి మాటకి అడ్డు చెప్పకుండా ఉండేవాడే కాదు. మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు తాతయ్య. మార్పు అత్తయ్య గారిలో రావడం కాదు, ఆయనలో రావాలి. నాకు ఈ పెళ్ళొద్దు, ఈ నిశ్చితార్థం వద్దు అని ఆయన చెప్పాలి. నాకు గుండమ్మ కావాలి అని ఆయన నోటితోనే చెప్పాలి. అది జరుగుతుందంటావా? నాకా నమ్మకం ఉంది తాతయ్య. ఉండొచ్చమ్మా, కానీ నీకున్నంత ధైర్యం నాకు లేదు. నీ అంత ధీమాగా నేను ఉండలేనమ్మా. తాతయ్య, టెన్షన్ పడకు. ఏం జరిగినా ఈ నిశ్చితార్థమైతే జరగదు. జరగకుండా ఎలా ఉంటుందమ్మా? తాతయ్య, నేను చెప్తుందే జరుగుతుంది. ఈ నిశ్చితార్థమైతే ఖచ్చితంగా జరగదు. నన్ను నమ్ము. లోకి నాకు ఈ కన్నింది అక్కడి నుంచి కొట్టుకుంటుంది. ఇలా కొట్టుకుంటే అపశకునమేమోనే. ఆహా, నువ్వు ఇంట్లో ఉండటమే పెద్ద అపశకునం. నోరు మూసుకొని ఉండి కొన్ని నిమిషాల్లో నిశ్చితార్థం జరిగిపోతుంది. చెప్పండి, ఇప్పటికైనా మీ మనసులో నా మీదున్న ప్రేమని బయట పెట్టండి. మీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు, మీరు నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం నాకు తెలుస్తుంది. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ నిశ్చితార్థం వద్దని నోరు తెరిచి చెప్పండి. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని బట్టలు మార్చుకురమ్మనండి. ఉంగరాలు మార్పిస్తే నిశ్చయితాంబుల కార్యక్రమం పరిసమాప్తం అయిపోతుంది. అలాగే పంతులు గారు. నిర్మల, అమ్మాయిని తీసుకెళ్లి బట్టలు మార్పించుకురా. అలాగే. రామ్మా, వెళ్ళమ్మా. నాన్న, అది నువ్వు కూడా మార్చుకునిరా. తీసుకో నాన్నా.
ఆది ఆది నాన్న ఆది ఏమైందిరా అయ్యో ఏంట్రా ఇది ఆది? ఆది ఏమైందిరా ఏమండి అయ్యో ఏమైందండి అయ్యో ఈ గాయం ఏంటి ఏమైందిరా ఎందుకలా చేసావు అయ్యో అయ్యో ఏంటండి ఇలా చేసుకున్నారు ఏయ్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. అమ్మో ఏమైంది వీడికి అయ్యో తొందరగా రావే
ఎంత రక్తం పోయిందండి. ఎందుకు చెయ్యి ఇలా కట్టయింది? నిన్నే నాన్న, చెయ్యేందుకు కట్టయిందంటే మాట్లాడవేంటి? ఇంకా నీకు అర్థం కావట్లేదా? వాడికి పెళ్లి ఇష్టం లేదని నీ నోటికి భయపడి వాడి నోటితో చెప్పలేక ఇలా చెప్పి అది ఈ పెళ్లి ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదని చెప్పడానికి ఇలా చేశావా? నాకు తెలిసి అలాంటిదే ఉండదు అత్తయ్య. మీ మాట కాదు అంటే మీరు బాధపడతారని ఆయనకి తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు అని మా అందరికీ తెలుసు. ఏదో పొరపాటున చెయ్యి తగిలి అద్దం పగిలి చెయ్యి కట్ అయి ఉంటుంది. అంతే కదా బావగారు? లోకి, పొరపాటున చెయ్యి తగిలితే అద్దం పగలదు. బాధతో కోపంతో అద్దాన్ని బలంగా కొడితే అద్దం పగిలుంటుంది. కాబట్టి చెయ్యంత లోతుగా తెగుంటుంది. ఇక ఆపండి. మీ అందరి అభిప్రాయాలు ఇక్కడ ఎవరు అడగట్లేదు. అది నువ్వు చెప్పు. చెప్పు అది. అద్దం ఎందుకు పగిలింది? చెయ్యి ఎందుకు కట్ అయింది? అది పొరపాటున చెయ్యి తగలడం వల్లే ఇలా జరిగిందమ్మా. విన్నారుగా, పొరపాటున చెయ్యి తగిలిందంట. మీరంతా చెప్తున్నట్టు నిశ్చితార్థం ఇష్టం లేక కాదు. కామాక్షి, చెయ్యి కట్టయి అంత రక్తం కారుతుంటే ఇప్పుడు నిశ్చితార్థం అంటావేంటే? నీకు అసలు బుద్ధుందా? బుద్ధుంది కాబట్టే మీ ఎత్తులు సాగవు అంటున్నాను. చెయ్యి కట్టయితే హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకుంటాడు. బ్లడ్ పోతే బ్లడ్ ఎక్కించుకుంటాడు. అది కూడా నిశ్చితార్థం అయిన తర్వాతే. పంతులు గారు, అమ్మా క్షమించండి, ఈ నిశ్చితార్థం ఇప్పుడు చేయలేం. అదేంటండి, చెయ్యి కట్ అయింది, నిశ్చితార్థం చేయడానికి మీకేంటి ప్రాబ్లం? అయ్యా, నిశ్చితార్థం పెట్టడానికి ముహూర్తం దాటిపోయింది.
ఇప్పుడు దోషకాలం ప్రవేశించింది. అయితే అది అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం పెట్టండి. ఇప్పట్లో మంచి ముహూర్తాలు ఏవీ లేవమ్మా. చెప్పారు కదా, ఇంకెవరు వాళ్ళు సర్దుకోండి. సరే పంతులు గారు, ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు కానీ ముహూర్తం అయితే మొత్తం పంచాంగంలోంచి అయితే పారిపోలేదు కదా. వీలైనంత త్వరగా మంచి ముహూర్తం పెట్టండి. ఇప్పుడు నిశ్చితార్థానికి కాదు, డైరెక్ట్గా పెళ్లికి.